షేప్ ఈరోజు మా వాళ్ళకి షేప్ పట్టి అనేది చెప్తున్నానండి. షేప్ పట్టి అంటే ఏం లేదు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు షేప్ పట్టి అంటే భయపడతారు చూడండి. ఏం లేదండి, ఫస్ట్ 2 ఇంచులు ఇలా 2 గీతలు 2 ఇంచులు ఖర్చు తీసుకోండి. ఓకేనా, ఒక లైన్ అనేది తీసుకోండి. ఓకేనా, తర్వాత బ్లౌజ్ తీసుకోండి ఫ్రెండ్. ఎవరైతే షేప్ పట్టి కట్ చేస్తున్నారో వాళ్ళు బ్లౌజ్ తీసుకోండి. ఇది ఏ టైప్ తీసుకున్నా పర్వాలేదు. సో ఇదిగో షేప్ పట్టి కదా మనం డ్రా చేసుకుంటున్నాము, దాన్ని ఇలా పెట్టుకోండి. ఏం లేదు, మీరు ఈ వెడల్పు అనేది ఎంత తీసుకోవాలని ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా షేప్ పట్టి ఎక్కడైతే మీరు ఖర్చు తీసుకున్నారో దానిపైన షేప్ పట్టి అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ కూడా అంటే చంక వైపు సైడ్ కూడా ఒక రెండు గీతలు అంటే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా, 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇక్కడ నుంచి మీరు షేప్ పట్టి ఎంత ఉందో అక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా షేప్ పట్టి ఉంది కదా, ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఎలా అయితే ఉందో క్రాస్ గా అలాగే పెట్టుకోండి ఒకటి. తర్వాత ఇలా సెంటర్ షేప్ ఉంది కదా, ఇది మెయిన్ డేట్ అంటారు, లేదంటే సెంటర్ షేప్ దగ్గర డౌన్ ఎక్కడైతే డౌన్ గా ఉందో అక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి, 2 ఇక్కడికి 2 వచ్చినాయి మీకు. తర్వాత ఈ సైడ్ అనమాట మధ్యలో ఒకటి ఎలా ఉన్నది అలా పెట్టుకోండి. ఈ చివర ఒకటి. సో ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇంకా బ్లౌజ్ అనేది తీసిన తర్వాత చూడండి ఎక్కడికైతే పెట్టుకున్నారు ఇలా లైన్ అనేది ఇలా స్ట్రైట్ గా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ఒక మధ్య వరకు కూడా కొద్దిగా స్ట్రైట్ గా తీసుకురండి గీతని. ఓకేనా, స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా డౌన్ అవ్వాలి, ఇలా షేప్ తిరగాలి. ఇలా షేప్ తిరిగితే మీకు నీట్ గా షేప్ పట్టి అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నాము అంటే మనం కటింగ్ చేసింది ఇది కుట్టం కదండి, దాని వల్ల అనమాట. ఇది స్టిచ్చింగ్ చేయడం కోసం తక్కువ అయితే, ఒకవేళ తక్కువ అయితే ఇది ఎక్కువైతే పర్వాలేదు కటింగ్ అనే తీసుకోవచ్చు. అలాగే తక్కువైంది అనుకోండి మళ్ళీ ముక్కలన్నీ యాడ్ చేయాలి. అందుకని కొంచెం షేప్ పట్టి అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం మంచిది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? మరి ఏమి లేదు, బ్లౌజ్ పెట్టేసాము అంతే. ఇది ఎక్స్ట్రా తీసుకున్నాము, బ్లౌజ్ దాని మీద ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇంతే. ఇది 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం, ఈ కింద 2 ఇంచెస్ ఖర్చు అనేది తీసుకున్నాం. ఫ్రెండ్స్, షేప్ పట్టి ఇలా వస్తుంది అనమాట. మీరు ఎలా అయితే డ్రా చేస్తారో దాన్ని అలాగే కట్ చేసేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పేపర్ మీదే ట్రై చేయండి. పేపర్ మీద ఎందుకు ట్రై చేయమంటున్నాము అంటే మీకు ఇలా ట్రై చేయడం వల్ల కటింగ్ అనేది వస్తుందండి. మీరు క్లాత్ మీద వచ్చేసరికి నీట్ గా మీకు కటింగ్ ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మా వాళ్ళకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ విధంగానే చెప్తానండి. ముందు పేపర్ కటింగ్ అనేది చెప్తాం, ఈ రోజు షేప్ పట్టీలు అనేది చెప్పాం. షేప్ పట్టీలు అనేది ఇలా నీట్ గా ఆపోజిట్ వస్తాయి అన్నమాట. ఇలా సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కటింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. మీరు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా మళ్ళీ కొత్త వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.